ఈరోజు కొండారెడ్డి బుజ్జి పోతున్నాము. ఆటో కూడా ఎక్కేసాము. సో మేమైతే మీకు కొండారెడ్డి బుజ్జు అంతా చూపిస్తాము. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. మాకు తెలిసినంత వరకు మేము మీకు చెప్తాం. ఓకేనా గాయస్? సో కొండారెడ్డి బుజ్జులో కలుద్దాం. మేమైతే కొండారెడ్డి బుజ్జు రీచ్ అయిపోయాము. సో ఇంకా ఇది వచ్చేసి సైడ్ వ్యూ అన్నమాట. లోపలికి పోదాం. మేమైతే రీచ్ అయిపోయాము. ఆ పైకి పోతూ ఉన్నాం గైస్. ఇప్పుడైతే ఆంధ్రాలో అయితే ఎండలు పేలిపోతున్నాయి, ఫుల్ ఎండ గైస్. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో రండి గైస్. నేనైతే మీకు వార్నింగ్ ఇస్తున్నాను. సో ఇంకా పైకి పోతున్నాం. చాలానే స్టెప్స్ ఉన్నట్టున్నాయి. సో ఎక్కేసినాం గైస్ పైకి అయితే. సో ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఇలాంటి అపార్ట్మెంట్స్ లాంటి ఒక చిన్న రూమ్స్ చాలా ఉన్నాయి పక్కనే. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా పక్క దాంట్లో ఏదో ఊరికి కనెక్షన్ ఉందన్నమాట. అదే ఊరు మాకైతే తెలీదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, ఇక్కడ ఒకటి రిక్వెస్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ లాంటిది. మీకు కనిపిస్తుందో లేదో కెమెరా నుంచి. చాలా రహస్యం లాగా ఉంది. ఇక్కడైతే కాస్త అట్టపెట్టెలు లాంటివి కనిపిస్తున్నాయి గైస్. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో గైస్. ఇంకా పైకి కూడా పోవచ్చంట. పోదాం పదండి. చాలా స్టీప్గా ఉన్నాయి గైస్ మెట్లు అయితే. నేనైతే ఎక్కలేకపోతున్నాను. అబ్బా ఎండ పేలిపోతుంది గైస్. మా కజిన్ అయితే ఇరుక్కుపోయింది ఆడ రాలేక. గైస్ ఇక్కడైతే ఒక సర్కిల్ లాగా ఉంది. అండ్ కింద లాగానే ఒక చిన్న గుహ టైప్ ఉంది. సైడ్ అయితే మేము ఇలా కూర్చోవచ్చు. సో ఇడైతే చాలా బాగుంది. బట్ కాస్త చిన్నగా ఉంది. హైట్ కూడా చాలా తక్కువ ఉంది. పద. ఇంకా ఇలాంటివే సేమ్ ఇలాంటివే రూమ్స్ 2-3 ఉన్నాయి. 2-3 కాదు దండిగానే ఉన్నాయి చుట్టూరు అంతా. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, ఇది డ్రైనేజ్ అనుకుంటాను వర్షం పడినప్పుడు. ఇక్కడైతే దానికి స్టాండ్ కూడా లేదు. కింద అయితే ఏదో గార్డెన్ లాంటిది కనిపిస్తుంది. మిగతా వాటిట్లో అయితే ఇక్కడ ఒకటి ఉండింది అప్పుడు చూసినారు కదా, కానీ దీనికి లేదు ఎందుకో. కానీ గైస్ చూడండి, ఇక్కడ రాసినారు KSLR50 కా D అనుకుంటా. ఓకే, సో ఏదో అయితే రాసినారు గైస్. అదేదో నాకైతే అర్థం కాలేదు. ఇంకా చూద్దాం పదండి. అప్పుడు మనం ఇక్కడ ఉండిండేదే. ఇంకా కొంచెం పైకి వచ్చేసినాము. సో మనకైతే ఇక్కడ కర్నూలు అంతా కనిపిస్తుంది.